తిరుమలకు మనమంతా వెళ్తూనే ఉంటాం. కానీ అక్కడ స్వామివారి ఎడమ చెయ్యి ఇలా వంకరగా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? మిగతా ఏ దేవుణ్ణి చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు. కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి. ఇదేమీ శిల్పి చెక్కటంలో పొరపాటు కాదు. ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవ్వరూ తయారు చేయలేదు. ఆ విగ్రహం ఒక స్వయంభు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు విగ్రహ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు. ఈ ఎడమ చేతిని కటివిలంబిత హస్త లేదా కటిహస్త అని అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుము క్రింది నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు. ఈ ఎడమ చేయి కటి స్థానాన్ని చూపిస్తుంది. అలాగే కుడి చేతిని వరదహస్త అని అంటారు. మన జీవితకాలంలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎవ్వరికీ కష్టాలు తప్పవు. అది కోటీశ్వరుడైనా పేదవాడు అయినా. ఈ కుడి చేయి చూపించినట్లుగా ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చేయి చూపించినట్లుగా కటి స్థానాన్ని దాటి కష్టాలను రానివ్వరు. మన గ్రాంధికంలో చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామివారిని శరణు కోరిన వారికి భవసాగరమైన నీళ్లని కటి స్థానాన్ని దాటి రానివ్వకుండా చేస్తారు మన కలియుగ దైవం. ఈ కటిహస్తం గురించి మొదటిసారిగా తెలుసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.